నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సమాజంలో సోషల్ మీడియా ప్రభావం ఎంతున్నా ప్రింట్ మీడియా విలువ తగ్గలేదని, పత్రికల విలువ శాశ్వతంగా ఎప్పుడుంటుందని టీడబ్ల్యూజే మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు గడ్డమీది బాలరాజు అన్నారు. ఉమ్మడి షామీర్పేట మండల ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ నూతన కమిటీ అధ్యక్షుడు ఖ్యాతం రవి ఆధ్వర్యంలో బుధవారం షామీర్పేట ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ కార్యాలయ ప్రారంభోత్సవ మహోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ జిల్లా టీయూడబ్ల్యూజే అధ్యక్షులు గడ్డమీది బాలరాజు, ప్రధాన కార్యదర్శి వెంకట్రామిరెడ్డిలు హాజరై మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నరసింహులు యాదవ్, షామీర్పేట ఎస్హెచ్ఓ శ్రీనాథ్, జీనోమ్ వ్యాలీ ఎస్హెచ్ఓ వెంకటరెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ డాక్టర్ రామిడి మధుకర్ రెడ్డి, జిల్లా ఆర్టీఏ మెంబర్ భీమిలి జైపాల్ రెడ్డిలతో కలిసి ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని ప్రారంభించారు. రవాణా శాఖ మంత్రి గారు నియమించిన తర్వాత ఈ జిల్లాలో కానీ ముఖ్యంగా మన ప్రాంతంలో ఉన్న యువకులు కానీ ఈ ప్రెసిడెంట్లు అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఈరోజు లైసెన్స్ అనేది తప్పనిసరి ప్రతి ఒక్కరికి ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం పోతున్న సమయాలలో బండి మీద కానీ కారులో కానీ అనుకోని ఏమైనా జరిగినప్పుడు లైసెన్స్ లేకపోతే మనకు రావాల్సిన బెనిఫిట్స్ ఏవి రాకుండా ఉంటాయి. కాబట్టి అది ఒకటి. మరొకటి మనకు బాధ్యత గిట లైసెన్స్ కానీ ఏవైనా బండికి సంబంధించిన ఆర్సీ అయినా ప్రతి ఒక్కటి ఉంటే మనం సేఫ్గా ఇబ్బంది లేకుండా జర్నీ చేయడానికి ఉంటుంది. కాబట్టి మా ప్రెస్ సోదరులు ఎవరికి లేకుండా వాళ్ళందరికీ మీరు ఒకరోజు స్లాట్ బుక్ చేస్తే మీరు ఎప్పుడు వీలైతే అప్పుడు ఈ వారం రోజుల 10 రోజులు ఎప్పుడో ఒకసారి పెట్టండి. అదేవిధంగా నేను ఇంకోటి మీకు చెప్తున్నా, నేను కూడా చెప్తా, ఎక్కడెక్కడైతే ఇప్పుడు మున్సిపాలిటీలు ఉన్నాయో, గ్రామ పంచాయతీ గతంలో ఉండే ఇప్పుడు మున్సిపల్ వర్కర్స్ నిత్యము చెత్త ఆటోలు కానీ ట్రాక్టర్లు కానీ ఇవి నడిపిస్తూ ఉంటారు. వాళ్ళకి నిర్గిట అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి, మేము కూడా తీసుకుపోతాము. బండికి సంబంధించిన పేపర్స్ అన్నీ ఉండట్లేవు, ఇంకోటి లైసెన్స్ ఉండట్లేదు. కాబట్టి వారికి మనం సాయం చేసిన మొత్తం నేను తప్పకుండా సాయం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మీరందరూ ప్రెస్ క్లబ్కి రిక్వెస్ట్ లెటర్ ఒకటి వజేష్ యాదవ్ గారికి, ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు గారికి, మన ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారికి వీలైనంత త్వరలో మీరు ఒక లెటర్ తయారు చేయండి. ఇండివిజువల్గా ఒకరోజు మీరు కానీ మా మార్కెట్ క్లబ్ చైర్మన్ గారు రోజు సమయం తీసుకొని అవి తప్పకుండా తీసుకెళ్దాం. ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది కాబట్టి వారి నుంచి వస్తే కలెక్టర్ గారికి కానీ ఆర్టీఓ ఎంఆర్ఓ గారికి ఆదేశాలు వస్తే వారికి ఐడియా ఉంటుంది, మనకు ఐడియా ఉంటుంది. ఎక్కడైతే ప్రభుత్వ స్థలం ఉందో ఆ స్థలాన్ని కేటాయించేద్దాం. ఏ ఇబ్బందులు లేనటువంటి స్థలం మళ్ళీ కేటాయించినాక ఇబ్బందులు వస్తే మళ్ళీ అంటారు, మీరు మళ్ళీ అధికారులను అంటారు. అటువంటిది లేకుండానే చూడడానికి అధ్యక్షుడు రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ఈ వారం రోజుల్లో ఎప్పుడు వీలైతే అప్పుడు చెప్పండి. ఒకసారి ఇన్ఛార్జ్ గారు వజేష్ యాదవ్ గారి దృష్టికి కానీ జిల్లా పార్టీ అధ్యక్షుల దృష్టికి, వారి తరఫున ఇన్ఛార్జ్ మంత్రి గారికి, ప్రభుత్వ చీఫ్ మహేంద్ర గారికి వారి దృష్టికి తీసుకెళ్ళి ఈ అధికారులకు ఆదేశాలు ఇప్పించి వీలైనంత త్వరలో మీ హయాంలోనే ఆ స్థలంతో పాటు దాతలు చాలా మంది ముందుకు వస్తారు. ఉపయోగం లేని దానికి మస్తు ఖర్చు పెడతారు. ఇది 10 మందికి ఉపయోగపడేది కాబట్టి స్థలం వస్తే ఆటోమేటిక్గా స్టార్ట్ చేస్తే దాతకు ముందుకు వస్తారు, అన్ని పార్టీలు సహకరిస్తారు. కాబట్టి ఆ దిశగా మీరు ప్రయత్నం చేయండి. మనం ఏదేమున్నా మనం ఉన్నప్పుడు ఇది జరిగిందనే శాస్త్రంగా ఉండిపోయే విధంగా. ఇప్పుడు ఏమైతుందంటే మీరు చెప్పండి, రేపు స్థలం కేటాయించిన తర్వాత ఎవరెవరు ఇస్తే 10,000 ఇస్తే 10,000 నుంచి అందరు స్టోర్ పెట్టి పేరు వేసేసేది. ఎప్పటి చరిత్రలు ఉండిపోతుంది. అదే పలానాయంలో ఈ కమిటీ ఉన్నప్పుడు వీళ్ళందరూ దాతలతో ఇది నిర్మించారు అనేది అది తప్పకుండా. వజేష్ యాదవ్ గారు పదే చెప్తున్నారు ఏమనంటే ఉన్నటువంటి నిధులు ఇప్పుడు మున్సిపాలిటీలలో కమిటీ వాళ్ళు పెడితే
పేద ప్రజలకు ఇప్పుడు ₹1,00,000 కడుతూ ఇది ఉపయోగపడుతుంది. ఆ విధంగానే మనకిట ఉపయోగపడే విధంగా ఇది ఉంటుంది కాబట్టి దానికి నా వంతు సహాయ సహకారాలు మీకు ఎల్లవేళలు ఉంటాయని సందర్భంగా తెలియజేస్తాను. అండ్ వెంకటరెడ్డి గారికి ఈ సమావేశంలో ముఖ్య పాత్ర వహిస్తూ ఈ బిల్డింగ్ ఇనాగ్రేషన్లో కీలకమైనటువంటి నూతన కార్యవర్గ అధ్యక్షులు రవి గారికి అండ్ వాళ్ళ టీం అందరికీ, మాజీ కార్యవర్గం వాళ్ళ సభ్యులందరికీ అండ్ మిగతా పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మిత్రులందరూ కూడా మాట్లాడారు, నాకంటే కొంత మాట్లాడిన పెద్దలందరూ కూడా చాలా గొప్పగా చెప్పారు. ఈ ప్రెస్ అనేది మనకు 4th ఎస్టేట్గా పిలుచుకుంటాం. రాజ్యాంగంలో ఒక కీలకమైనటువంటి ఒక స్థానం కల్పించింది మన రాజ్యాంగంలో. నాతో పాటు ఇక్కడ ఉండే చాలా మంది కూడా ఉదయం లేచి పేపరు లేకపోతే టీవీ వార్తలు సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకోకపోతే మనసులో మాట్లాడే పరిస్థితి ఉంటుంది. మనందరం కూడా దానికి అడిక్ట్ అయి ఉన్నాం. అంత గొప్ప అంటే మనం తల్లిదండ్రులతో మాట్లాడము రోజు, కానీ ప్రతిరోజు మటుకు ఏం జరుగుతున్న విషయాలు మటుకు కంపల్సరీగా తెలుసుకుంటాం. అది పేపర్ కావచ్చు, టీవీ కావచ్చు, సోషల్ మీడియాలో ఉన్నటువంటి మన మొబైల్ ద్వారా కావచ్చు. అంత గొప్ప స్థానం ఉన్నటువంటి పత్రికా రంగాన్ని ఈరోజు ఒక మా పోలీస్ స్టేషన్ దగ్గరలోనే ఒక ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసుకోవడం, దాంట్లో మిత్రులందరూ కూడా సహకరించి వాళ్ళకి అండగా నిలుస్తూ ఇది చక్కటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసుకోవడం నిజంగా కూడా చాలా ఆహ్వానించదగ్గ విషయం. మీ అందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తూ ఈ గడిచిన 1.5 years నుంచి కూడా మాతో పాటు జర్నీ చేస్తూ ఉన్నారు. మీ అందరికీ కూడా ఈ సమావేశం ఉద్దేశించి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి రంగంలో, ప్రతి మనిషిలో, ప్రతి విషయంలో ఏదో కొన్ని చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఎక్కడైనా సరే జరుగుతున్నప్పుడు వాటిని శుద్ధిమెత్తగా కరెక్షన్ చేసుకునే విధంగా అవకాశాన్ని కల్పిస్తూ, అది మాలో ఉంటాయి, మీలో ఉంటాయి, ఎవరిపైనా ఉంటాయి, మన ఇంట్లో కూడా ఉంటాయి. అట్లాంటి అవకాశాన్ని కల్పిస్తూ అట్లాంటి మంచి పాజిటివ్ నేచర్ను, పాజిటివ్ అట్మాస్ఫియర్ను క్రియేట్ చేస్తూ మనం అందరం కలిసి ముందుకెళ్తూ సమాజంలో ఒక మంచి మెసేజ్ను పాస్ ఆన్ చేసుకునేటట్టుగా అవకాశం కల్పిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎంతోమంది సహకరిస్తే కానీ ఈరోజు ఈ కార్యక్రమం జరగలేదు. మా తరఫు నుంచి, పోలీస్ తరఫు నుంచి ఎటువంటి సహాయ సహకారాలైనా కూడా మేము ఎక్స్టెండ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఏదైనా ఉంటే కూడా మిత్రులు చాలా మంది చాలా క్లోజ్ అసోసియేషన్, చాలా క్లోజ్ పరిచయాలు ఉన్నాయి. ఏదున్నా కూడా నిర్మోహమాటంగా, నిర్భయంగా మాకు విషయం తెలియజేస్తూ ఉండండి. అది మీకోసం కాదు, మా కోసం కాదు, మనందరం కలిస్తే ఒక అద్భుతమైనటువంటి సమాజ నిర్మాణంలో ఒక ఇటుకలాగా మనం ముందుకు చదువుతా ఉన్నాం. థ్యాంక్ యూ. మరొకసారి ఈ నూతన కార్యవర్గానికి అండ్ మిత్రులందరికీ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఈ చక్కని అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసి ముగిస్తున్నాను. అందరికీ, ప్రెస్ మిత్రులందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈ సమాజంలో మీడియా అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఎక్కడ ఏ మూలం జరిగినా కూడా అది ప్రజల ముందు తీసుకొచ్చేది ఈ మీడియా ద్వారానే వస్తుంది. ఎక్కడో ప్రపంచంలో ఎక్కడ జరిగినా కూడా క్షణాల్లో కూడా మన మారుమూల గ్రామాలకు కూడా తెలియజేస్తుందంటే మీడియా వాళ్ళు ఎంతో కష్టపడి మేము ఎక్కడ సీలో పోయినా కూడా మాతో పాటు అర్ధరాత్రి కూడా మీరు అవైలబుల్ ఉండి చాలా కష్టపడి ప్రజల ముందుకు అన్ని సమాచారం తీసుకొస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటూ నూతన కార్యవర్గం అధ్యక్షునికి సెకండ్ కంగ్రాచులేషన్స్ నీకు ఎప్పుడు లేదు నీదన్నా అన్యాయ మేడ ఉంటే ఆడ ఉంటావు వెన్నుమైనా అన్యాయ మేడ ఉంటే ఆడ ఉంటావు నీవన్నా అన్నా జగలిస్తన్నా నీకు లేదన్నా ఎప్పుడు తెస్తన్నా అన్యాయం ఏడ ఉంటే ఆడ ఉంటావు వెన్నువన్నా పెన్ను అయి దంగమని ఉంటావు నీవన్నా జగలిస్తన్నా నీకు లేదు జస్ట్ నీకన్నా పచ్చోల నీవు తిరుగుతుంటావు ప్రజల పాదాలన్నీ తెలుసుకుంటావు పచ్చో
ప్రజల బాధలు తెలుసుకుంటూ అన్న జర్నలిస్టన్నా నీకు లేదు రేపు ఎప్పుడన్నా పడరాని పాటలు పడుతావు వాళ్ళ బాగా తెలిసి నీవు బంధువు అవుతావు నీవన్నా అన్న జర్నలిస్టన్నా నీకు లేదు ఎప్పుడు రెస్టన్నా వంటిలో నా చెమట కారిన నీ పెన్ను వింకుదవుతావు వంటిలో నా చెమట కారిన నీ పెన్నులో వింకు అన్నా జర్నలిస్టన్నా నీకు లేదు ఎప్పుడు రెస్ట్ అన్నా అన్నట్టు మరి చిన్నోడు మంచి మనసున్నోడు పేద ప్రజలకు పెన్ని అయినడు దిల్లున్నోడు మంచి మనసున్నోడు పేద ప్రజలకు పెన్ని అయినడు సారు అంటేనే ఈశ్వరన్నా నీకు సాటి ఎవరు రారన్నా మరి సార్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరి అదే లక్ష్మీపూర్లో మన ప్రోగ్రాం గురించి గంజా గురించి సార్ ప్రోగ్రాం చేయడం విజయవంతం. షాపుపేట SHO శ్రీనాథ్ గారు, జనరల్ వ్యాలీ SHO వెంకటరెడ్డి గారు, మన లక్ష్మీపూర్ రావు గారు, మన TRS అధ్యక్షుడు మోహన్ గారు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్వేత గారు, మిగతా ప్రింట్ మీడియా సోదరులందరికీ, వివిధ పార్టీల నాయకులందరికీ నమస్కారం. మరి మొన్నటి వరకు మా గోపాల్ గారు అధ్యక్షుడిగా వారి కార్యవర్గాన్ని విజయవంతంగా కొనసాగించి మరి కమిటీకి నరసింహారావు గారు కానీ, కృష్ణన్న గారు కానీ, గిరిప్రసాద్, శ్రీరామ్ గారు అందరు సీనియర్లు అందరూ సహకరించారు. మరి వాళ్ళ పీరియడ్ అయిపోయినాక మళ్ళీ నూతన కమిటీని ఈ నూతన కమిటీ అధ్యక్షుడిగా రవి గారు నియమితులు కావడం, వారితో పాటు ఉపాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, గీతా కార్యవర్గానికి గీత శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉండే మీరు మరి ఇంతకుముందు సోదరుడు మధుకరెడ్డి గారు చెప్పినట్టు మేము 2006లో రాజకీయ ప్రారంభించి ఈ 20 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో అనేక సందర్భాలు మేము ఈరోజు వివిధ స్థాయిలో ఉండడానికి సంపూర్ణ సహాయ సహకారం అందించిన మీ అందరికీ పాదాభివందనం తెలియజేస్తూ మరి ఏదేమైనా గొప్ప విషయం ఏంటంటే మరి 2009లో ఈ కమిటీ ఏర్పడినా ఇప్పటికీ ఎక్కడ స్థలం లేకుండా ప్రెస్ క్లబ్ ఆఫీస్ లేకుండా మీరు ఇబ్బంది పడతారు. తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మీరు కానీ ప్రతిపక్ష పార్టీ నాయకులు ఇక్కడ ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత శాసనసభ్యుల దృష్టికి మరి అదేవిధంగా ఎంపీ గారి దృష్టికి, మా ఇన్ఛార్జ్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఎక్కడో విధంగా MRO కలెక్టర్ గారు మరి ప్రభుత్వ స్థలం ఎక్కడైనా 500-1000 గజాలు మీకు కేటాయిస్తే తప్పకుండా మాకి ఇబ్బంది జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రెస్ మీట్ మేము పెట్టాలన్నా, మా ప్రతిపక్ష నాయకులు పెట్టాలన్నా ఏదో ఫంక్షన్ హాల్లో, హోటళ్లలో ప్రెస్ మీట్ పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది, వాళ్ళని అడగాల్సిన పరిస్థితి ఉంటుంది. అదే ప్రెస్ క్లబ్ అనేది ఉంటే మాకు కానీ మీకు కానీ కరెక్టే ఉంటుంది. ఆ స్థలం వస్తే చాలు, మీ డొనేషన్స్ చాలా వస్తాయి, అందరు సహకరిస్తారు. అందరికీ మీ అందరి అవకాశము అందరికి ఉంటుంది, మీ యొక్క అవసరం అందరికి ఉంటుంది కాబట్టి అందరు సహకరిస్తారు. ఆ విధంగా ప్రయత్నం చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నూతన కమిటీని కొన్నిసార్లు ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. మీరు కూడా పునఃసమీక్ష చేసుకొని మీ దాంట్లో మీ వల్ల ఇంకెవరైనా ఇతర ప్రాంతాల వల్ల వచ్చి ఇటు నాయకులకు కానీ, అధికారులకు కానీ, ప్రభుత్వానికి కానీ ఇబ్బంది పెట్టి పని చేయకుండా చూడవలసిందిగా ఇట్లా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంతకుముందుకు ఆ విధంగా లేకుంటే ఈ మధ్య అటువంటి చిన్న పొరపాట్ల వల్ల మా నాయకులకు కానీ, ప్రజలకు కానీ, ప్రభుత్వానికి కానీ, అధికారులకు కానీ ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. అవి జరగకుండా ఏదైతే వాస్తవాలు ఉన్నాయో వాటిని తెలియజేస్తే అధికారులకు కానీ, ప్రభుత్వానికి కానీ, ప్రతిపక్ష నాయకులకు కానీ అందరికి పేరు వస్తుంది, మీకు పేరు వస్తుంది. ఆ దిశగానే ఈ ముందుకు నడవాలని మరి 24 గంటలు మన సేవలు అందిస్తున్న పోలీస్ శాఖ నిజంగా ఫ్రెండ్లీ పోలీస్ లాగానే ఏ సమయంలో ఏం చేయాలో ఇద్దరు సిఐ గారు కోఆర్డినేషన్తో కొట్టే టైంలో కొట్టాలి, తిట్టే టైంలో తిట్టాలి, దగ్గర తీసే టైంలో దగ్గర తీయాలని ఆ దిశగానే వాళ్ళు చేస్తా ఉన్నారు. మరి మనల్ని ఆహ్వానించినందుకు
ఈ యొక్క మీకు ఏ ఇళ్ళ మా వంతు సహాయ సహకారాలు తప్పకుండా ఉంటాయని మరొకసారి నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మొన్నటి వరకు కమిటీ గిట మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తుంది. నేను అందరికీ అందరికీ ఇవ్వనివ్వండి. ఈ సమాజంలో మీడియా అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఎక్కడ ఏ మూలం జరిగినా కూడా అది ప్రజల ముందు తీసుకొచ్చేది ఈ మీడియా ద్వారానే వస్తుంది. ఎక్కడో ప్రపంచంలో ఎక్కడ జరిగినా కూడా క్షణాల్లో కూడా మన మారుమూల గ్రామాలకు కూడా తెలియజేస్తుందంటే మీడియా వాళ్ళు ఎంతో కష్టపడి మేము ఎక్కడ సీన్లో పోయినా కూడా మాతో పాటు అర్ధరాత్రి కూడా మీరు అవైలబుల్ ఉండి చాలా కష్టపడి ప్రజల ముందుకు అన్ని సమాచారం తీసుకొస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. సేమ్ టైం నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటూ నూతన కార్యవర్గం కార్యవర్గ అధ్యక్షునికి సెకండ్ కంగ్రాచులేషన్.